తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ రాష్ట్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇదొక స్వర్ణావకాశంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో పరిపాలనా అనుభవం ఉండి దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకులుగా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక సంక్షోభం నుంచి పునర్నిర్మాణం చేస్తూ దేశంలోనే 8వ ముఖ్య రాష్ట్రంగా జిఎస్డిపి నమోదు చేసుకున్నటువంటి రాష్ట్రం. అంతేకాకుండా ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఏవైతే పెట్టుబడులు వస్తున్నాయో పెట్టుబడులు అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పెట్టుబడులు ఈ 18 మాసాల్లో మన రాష్ట్రం రావటం అన్నది చాలా గొప్ప విషయం. 25% పెట్టుబడులు బ్యాంక్ ఆఫ్ బరోడా ఫోర్బ్స్ నివేదిక ప్రకారంగా ఈ రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు రావడమే కాకుండా రాష్ట్ర పురోభివృద్ధి బాట వైపు వెళ్తూ గ్రోత్ రేట్ కూడా 10.75% నుంచి దేశం గ్రోత్ రేట్ కంటే ఎక్కువ శాతం మనం నమోదు చేసుకున్నటువంటి అవకాశాన్ని తక్కువ టైంలో తీసుకురాగలిగారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మనకి కేంద్రం ఎప్పుడు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు అధ్యక్ష, కానీ మన దగ్గర ఉన్నది మటుకు ట్రిపుల్ ఇంజిన్ సర్కారు. అటు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, వీరికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా తోడవడం వల్ల మరింతగా స్పీడ్గా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేటువంటి అవకాశంలో ముందుకు వెళ్తుంది అధ్యక్ష. ఉదాహరణకి వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, సేవా రంగాలు కానీ అన్ని రంగాల్లో కూడా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ అన్ని రంగాల్లో కూడా ముందంజ వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మన దేశ అభివృద్ధి వ్యవసాయ రంగంలో 3.1% ఉంటే మన రాష్ట్రంలో 10.14% అభివృద్ధి నమోదు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. పరిశ్రమకు వస్తే దేశవ్యాప్తంగా 7% అభివృద్ధి ఉంటే మన రాష్ట్రంలో 9.15% అభివృద్ధి సాధించుకున్నాం అధ్యక్ష. సర్వీస్ సెక్టర్లు అయితే 9.3% దేశవ్యాప్తంగా ఉంటే మన రాష్ట్రం 10.67% అభివృద్ధి సాధించుకున్నాం. అంటే ముఖ్యమైనటువంటి రంగాలన్నింటిలో అతి తక్కువ టైంలో అభివృద్ధి సాధిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ప్రజలకు మేలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరిపిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సుమారు 25 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత మనకి మన గౌరవ ముఖ్యమంత్రి గారికే చెందుతుంది అధ్యక్ష. అదేవిధంగా కాగ్ రిపోర్టు ప్రకారంగా చూస్తే మనం గత 9 మాసాల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచరు చేసేది సుమారు 19,000 కోట్ల రూపాయలు. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడూ ఎంత ఎక్కువగా క్యాపిటల్ ఎక్స్పెండిచరు చేసినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. ఇటువంటి ఆర్థిక సంక్షోభంలో కూడా ఇటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడం అన్నది ముదాహం. అదేవిధంగా మనకి ఎలక్ట్రిసిటీ రంగం చూస్తే ఉదాహరణకి గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో సుమారు 30,000 కోట్ల రూపాయలు అదనంగా ట్రూ అప్ ఛార్జెస్ అనేసి విధించింది. మొట్టమొదటిసారి మన రాష్ట్ర చరిత్రలో ట్రూ డౌన్ ఛార్జెస్ అని చెప్పి 13 పైసలు తగ్గించే కార్యక్రమం చేయటమే కాకుండా వచ్చే 4-5 సంవత్సరాల్లో ₹29 తగ్గించాలనేటువంటి ఆలోచనతోనే మన ముఖ్యమంత్రి గారి కార్యక్రమం రూపొందించడం ఉదాహరణ అధ్యక్ష. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా దేశంలోనే ఒక మంచి పరిపాలన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అని మీకు ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా 2025 సంవత్సరానికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ఇయర్ అని మన ముఖ్యమంత్రి గారికి గౌరవం దక్కడం అన్నది ఈ ఆంధ్ర రాష్ట్రానికి దక్కినటువంటి గౌరవంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అతి తక్కువ టైంలోనే తన ఉన్నటువంటి అనుభవంతో ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి, ఏ విధంగా రిఫార్మ్స్ తీసుకురావాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలో రిఫార్మ్స్ తీసుకొని వచ్చి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రక్రియలో వారు సఫలీకృతం అయ్యారు అధ్యక్ష. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాలు, అటు విశాఖపట్నం సంబంధించి ఈస్ట్ గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు, అదేవిధంగా వెస్ట్ గోదావరి నుంచి ఇటు అమరావతి, గుంటూరు, ప్రకాశం వరకు, తిరుపతి చుట్టూ ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలు 3 ప్రాంతాలు 3 గ్రోత్ ఇంజన్స్గా అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచనతోనే ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ప్రాంతానికి
విపరీతమైనటువంటి పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ అనతి కాలంలోనే సుమారు 5-6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు విశాఖ రీజియన్కి రావటం, విశాఖపట్నానికి ఈ రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజిన్గా, మన కంబైన్డ్ రాష్ట్రంలో హైదరాబాద్ ఎట్టా అయితే గ్రోత్ ఇంజిన్గా ఉండి 60% ఆదాయం హైదరాబాద్ నుంచి వచ్చే కార్యక్రమం ఎట్టా అయితే జరిగిందో, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా విశాఖపట్నానికి ఒక గ్రోత్ ఇంజిన్గా ఇప్పుడు మనకు వస్తున్నటువంటి జిఎస్డిపి గత ఏడాది కంటే 2 లక్షలు పెరిగి 17,60,000 కోట్ల రూపాయలు చేరింది అధ్యక్ష. అందులో అత్యధిక శాతం కంట్రిబ్యూషన్ నెంబర్ 1గా విశాఖ రీజియన్ ఉండటం, అదేవిధంగా వ్యక్తిగతంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసినా మీకు రాష్ట్ర వ్యాప్తంగా 2,94,000 రూపాయలు ఉంటే ఒక విశాఖపట్నం రీజియన్ నుంచే 6,58,000 రూపాయలు వస్తుంది అధ్యక్ష. దీంతో పాటు మీకు ఆ రీజియన్లో అత్యధిక రాష్ట్రంలో రావటమే కాకుండా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అక్కడ అత్యల్పంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పార్వతీపురానికి సంబంధించినటువంటి ప్రాంతం అత్యల్ప ఆదాయ మార్గంగా ఉన్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యత్యాసాలు సరిచేయాలనేటువంటి ఉద్దేశంతోనే పారిశ్రామికీకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పరిశ్రమలు అక్కడ తీసుకురావాలనేటువంటి ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు అధ్యక్ష. ఈ మధ్యకాలంలో తమకు కూడా తెలుసు అధ్యక్ష, విశాఖపట్నానికి మీకు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి గూగుల్ డేటా సెంటర్ కూడా అక్కడ విశాఖపట్నానికి వచ్చి సుమారు వచ్చే 5 ఏళ్లలో 1,30,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని, దాని ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ఒక టీసీఎస్ లాంటి పెద్ద ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగినటువంటి సంస్థ ఈసరికి అక్కడ పనులు ప్రారంభించారు అధ్యక్ష. అదేవిధంగా కాగ్నిజెంట్ మొన్ననే మన ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కలిపి సుమారు ఒకే రోజు 15 ఐటీ కంపెనీలు విశాఖ ఐటీ సెజ్లో ప్రారంభించేటువంటి కార్యక్రమంతో ఒక కాగ్నిజెంటే ఈ ఏడాదిలోనే 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వారు మాట ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా టీసీఎస్ ద్వారా 3,000 ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు జరుగుతున్న అధ్యక్ష. వీటితో పాటు మన కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల గతంలో అయితే విశాఖ పరిశ్రమ ఏదైతే విశాఖ ఉక్కు కర్మాగారం ఉందో, విశాఖ ఉక్కు ఆంధ్రలో ఒక్కని పోరాటం చేసి 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరిగేటువంటి దిశలో వెళ్తున్నప్పుడు గత ప్రభుత్వం దాన్ని అడ్డుకోలేకపోయింది అధ్యక్ష. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అది అడ్డుకోవడమే కాకుండా ప్రైవేటీకరణను ఆపించి మళ్ళీ అది లాభాల బాటలోకి వెళ్లే విధంగా సుమారు 11,400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయం, రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారు వారి రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఛార్జెస్ కూడా 3,000 కోట్ల రూపాయలు రాయితీకి రద్దు చేసేటువంటి కార్యక్రమం చేసి ఈరోజు 54 కోట్ల రూపాయలు లాభాలు జనవరిలో వచ్చే విధంగా రూపొందించబడ్డదంటే ఆ ఘనత ఎన్డీఏ కూటమికి, మన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది. అటువంటి కర్మాగారాన్ని మనం కాపాడుకోవడమే కాకుండా దేశంలోనే అత్యంత పెద్ద ఆర్సార్ మెటల్ అండ్ నెప్పన్ స్టీల్ ప్లాంట్ ఒకటి నక్కపల్లి మా అనితమ్మ గారి నియోజకవర్గంలో ఒక మంచి స్టీల్ ప్లాంట్ వస్తుంది అధ్యక్ష. 1,60,000 కోట్ల రూపాయలతో ఆ స్టీల్ ప్లాంట్ వచ్చి సుమారు 60,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఒక ప్లాంట్ వస్తూ ఉంది. దాంతోపాటు మా విజయ్ కుమార్ గారి నియోజకవర్గంలో ఎలమంచిల్లో మీకు సుమారుగా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ చెప్పి సుమారు 1,50,000 కోట్ల రూపాయలతో అక్కడ గ్రీన్ హైడ్రోజన్ అనేటువంటి ఒక పెద్ద కర్మాగారం కూడా వచ్చి గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఆ ప్రాంతాన్ని రూపొందించాలనేటువంటి కార్యక్రమాలతో అవి జరుగుతున్నాయి అధ్యక్ష. ఇవే కాకుండా ఎస్ఈజెడ్లో ఈ మధ్యనే సుమారు మనం అధికారంలోకి వచ్చాక 30 ఐటీ కంపెనీలు రావడం జరిగింది అధ్యక్ష. కేంద్రం నుంచి ఫార్మాసెస్ అని నక్కపల్లిలోనే 11,000 కోట్ల రూపాయలతో వాళ్ళకి పనులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష.